జిల్లాలో డిఆర్డిఓ అని ఉన్నారు మనకు. ఓకే. డిఆర్ఓ అంటారులేండి. ఆయన ఆధీనంలో ఉంటాయి. అవి ఎన్నికల ముందర డిఆర్ఓ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించాలి. తరలించే ముందర ఎన్నికల కమిషను కలెక్టర్ ఉంటారు కదా, ఓకే, ఆయన ప్రధాన పార్టీలు ఉంటాయి జిల్లాలో. ఆ ప్రధాన పార్టీని పిలిపించి ఒక 10 యంత్రాలు తీసుకోమంటారు. 10 వాళ్ళ సెలెక్షన్ వాళ్ళే తీసుకోవాలి. చేసుకొని ఆ 10 యంత్రాలను ఒక 50 100 మాక్ పోలింగ్ చేస్తారు. ఓకే. మాక్ పోలింగ్ చేసినాక దాన్ని టాలీ చేస్తారు. టాలీ చేసినప్పుడు అవి టాలీ అయినాయనుకోండి, అప్పుడు అవన్నీ సీల్ చేసి ఆ మిషనరీని పోలింగ్ నియోజకవర్గ కేంద్రాలకు పంపిస్తారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏమవుతుంది అంటే అప్పటికి అభ్యర్థులు వచ్చింటారు కదా, అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు. వారిని పిలిపించి కొంత మెషినరీలు కొన్ని తెచ్చుకోమని, నియోజకవర్గానికి వచ్చిన మెషినరీలు తెచ్చుకోమని, ఆ మెషినరీలోను మాక్ పోలింగ్ చేస్తారు ఒక 10 మెషినరీలు. అవి టాలీ చేసినాక పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారు నియోజకవర్గ కేంద్రాల నుంచి. పోలింగ్లో కూడా ఏమవుతుంది అంటే పోలింగ్ స్టేషన్లో ఉంటాయి కదా, ఆ యంత్రాలను తీసుకొచ్చి మాక్ పోలింగ్ మూడు యంత్రాలు ఉన్నాయనుకోండి, మాక్ పోలింగ్ చేసి సరిచూసిన తర్వాత సీల్ చేసి పెడతారు. కాబట్టి దాంట్లో మాక్ పోల్ చేసింటారు కాబట్టి ఈ ఒకవేళ మిషన్ దొరికితే చేయొచ్చు. అది నేను అడిగాను అతన్ని, అవునయ్యా ఇది ఇట్లా ప్రాసెస్ చెప్పినారే ఎలక్షన్ కమిషనర్ గారు అని అతన్ని అడిగా. ఎవరైతే హ్యాక్ చేసినాడో మిషన్ డెమాన్స్ట్రేట్ చేసినారో, నేను మా క్వార్టర్స్లోనే ఉండలే, ఎందుకంటే చెప్పినారు కాబట్టి ప్రతిపక్షాల నుండి పిలిపించి డెమాన్స్ట్రేట్ చేయించి చూపించండి, ఇదేదో గోల్మాల్ ఉన్నట్టుంది అని ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు అని అంటే పిలిపించినాం. నేను అడిగాను, అంత మీటింగ్ అయిపోయిన తర్వాత మరి ఇది చెప్తున్నారు కదా ఎన్నికల కమిషన్ అంటే, వాస్తవమే సార్, మిషన్ చేతికి వస్తే దాన్ని హ్యాక్ చేయొచ్చు, మిషన్ రాకపోతే కష్టం అవుతుంది. మరి ఎన్ని మిషన్లని చేస్తారు? అవును, జిల్లా కేంద్రంలో చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి. జిల్లా కేంద్రం నుంచి మళ్ళీ నియోజకవర్గానికి పోయినాక మాక్ పోలింగ్ చేసేది, పోలింగ్ బూత్లోనూ కూడా మాక్ పోలింగ్ చేసి ఏజెంట్ని పెట్టి ఇంకా ఎక్కడ ట్యాంపర్ అయ్యేదానికి. కాబట్టి మిషన్ ట్యాంపర్ చేస్తారనేది నేను నమ్మడం లేదు.